ఇప్పుడు మీరు చూస్తున్నది బాల్కా తీర్థం. ఇది గుజరాత్లో ఉంది. శ్రీకృష్ణుడి కాలికి బాణం తగిలి దేహం విడిచిన చోటిది. రండి చూద్దాం. ఈ పురాతన పవిత్ర స్థలం వెరావల్ నుండి ప్రభాస్ వెళ్లే మార్గంలో ఉంది. పురాణాల ప్రకారం మద్యం మత్తులో ఉన్న యాదవులు పరస్పర వైరంలో చంపబడ్డారు. దీనితో కలత చెందిన శ్రీకృష్ణ భగవానుడు పిప్పల్ చెట్టు కింద యోగ సమాధిలో కూర్చొని కుడి పాదం మీద ఎడమ పాదాన్ని ఉంచాడు. అప్పుడు జర అనే వేటగాడు అది జింకనోరు అని భావించి శ్రీకృష్ణుని పాదపద్మాలపై బాణం వేశాడు. వేటగాడి ఈ బాణం శ్రీకృష్ణుని ఎడమ పాదం అరికాలికి తగిలింది. వేటగాడు వేట దగ్గరికి రాగా అది వేట జింక కాదు, పురుషుడైన యాదవుడని చూశాడు. అతను భయపడ్డాడు మరియు తన నేరానికి క్షమాపణ అడగడం ప్రారంభించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి అభయం ఇచ్చాడు. ఏది జరిగినా నా కోరిక మేరకు మాత్రమే జరిగింది. ఇలా చెప్పి అతని వ్యధను క్షమించి తన కాంతితో వసుంధరను ఛేదించి నిజధామానికి బయలుదేరి